మీకు స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంగమ, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాము. నేను తలంచుచున్నాను, విన్న వాక్యమును మీరు ఆచరణలో పెట్టుకుంటున్నారని, విన్న వాక్యమును ఆచరిస్తూ మీ క్రియల్లో మరి కనుపరుస్తూ సాక్షులుగా బ్రతుకుతున్నారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మీకు అలాగా సహాయం చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాము. నిజం చెప్పాలి అంటే చాలా కష్టమవుతుంది. నిజం చెప్పినప్పుడు నిర్భయంగా బతుకుతావు అనేది తెలుసుకోవాలి. నిజం చెప్పకుండా ఏ అపవాది దురాత్మ నిన్ను అడ్డగిస్తుందో, నిజం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును తీసుకోవాలి. ఎందుకంటే నిజం చెప్పే వాళ్ళనే దేవుడు తన ఇంటిలో ఉంచుకుంటాడు. మరి వాక్యంలో మనం చదువుకున్నట్లయితే కీర్తనలు, దావీదు రాసిన కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 2వ వాక్యము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎందుకు పలుకువాడే అంటే మనం మొదటి వచనం చదివినట్లయితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు? ప్రశ్న. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు? గుడారములో పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్న వేస్తూ దానికి జవాబుగా ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించటం, మూడోది నిజము పలకటం. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. పరలోక రాజ్యం ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వెళ్ళే వాళ్ళు నిజం చెప్పాలి, నిజం మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధమునకు జనకుడు అపవాది. అపవాది పిల్లలే అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు పుట్టించేవాడు అపవాది. వాని పిల్లలందరూ కూడా అబద్ధాలు ఆడతారు. కానీ అటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారో తెలుసా? అపవాది దగ్గర పోతారు. మరి క్రైస్తవులుగా ఉండి, యేసయ్యను ఎరిగి, వాక్యము తెలిసి, మందిరము తెలిసి, మందిరానికి వస్తూ, సహవాసంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుని గుడారంలో నివసించాలంటే, దేవుని పర్వతం పైకి నువ్వు వెళ్ళాలంటే, మరి నీ జీవితంలో ఏమి ఉండాలి అంట? యథార్థత, నీతి, అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి. ఏంటి? యథార్థత, నీతి, నిజం చెప్పాలి. యథార్థత, నీతి, నిజం చెప్పాలి. యథార్థమైన మనసు ఉందా? యథార్థ హృదయులుగా ఉన్నారా? వేరే వాళ్ళ విషయాలు బయటికి వేయడంలో యథార్థత కాదు. నీ జీవితంలో యథార్థత ఉండాలి. బయటికి ఒకటి, లోపలికి ఒకటి వేషధారులుగా ఉండకూడదు. ఎవరినో మెప్పించాలని, ఏదో చేయాలని కాదు. దేవుడు చూస్తున్నాడు. అంతరంగాన్ని పరీక్షించే దేవుడుగా మన దేవుడు. పైన ఎలాంటి ప్రవర్తనలో ఆ అంతరంగం కూడా అలాగా ఉండాలి. బయటికి ప్రేమ చూపిస్తూ అంతరంగంలో కపటము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు ఉండకూడదు. పైకి సంతోషంగా పలకరిస్తూ బాగున్నారులే అంటూనే లోపల బాగుండకూడదు. నాశనం కావాలనేటువంటి తలంపులు రాకూడదు. యథార్థత ఆయనకు కనబడాలి. నీ జీవితంలో నీతిగా బ్రతకాలి, నీతిని అనుసరించాలి. నీతిమంతుడు యేసయ్య. నీతి తప్పలేదు ఆయన ఎక్కడ నీతి తప్పలేదు. ఆయన నీతిమంతుడు. మరి ఆయన నమ్మిన బిడ్డగా ఆయన దగ్గరికి చేరాలనుకుంటే నీ జీవితంలో కూడా ఏముండాలి? నీతి ఉండాలి. అనేక శ్రమల్లో, అనేక దుఃఖాల్లో, అనేక కష్టాల్లో మరి నీతి తప్పే పరిస్థితులు వస్తాయి. అయినా కూడా శ్రమలలో కూడా నీతి తప్పని బ్రతుకుండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ధన్యతలలో మనం చదివినప్పుడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసలు వస్తాయి. నీతిగా బ్రతుకుతే హింసింపబడాలి, కష్టపడాలి, ఇబ్బందే. కానీ నీతి తప్పకుండా బ్రతకాలి. నీతి తప్పితే మరి చాలా జల్సాలు ఉండొచ్చు, ఏం ఇబ్బందులు ఉండవు, ఏం కష్టాలు ఉండవు. కానీ
నీతిగా బ్రతకడం అంటే చాలా కష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నీతి నిమిత్తం మీరు హింసింపబడుతున్నారా, మీరు ధన్యులు. నీతిని అనుసరించే వాళ్ళదే పరలోక రాజ్యం. తర్వాత నిజము పలుకువాడే. నిజం చెప్తున్నారా దేవుని బిడ్డలారా? నిజం చెప్పకుండా నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పుకుంటా, ఆ నాలుక నిజం మాట్లాడకుండా ఒకటే అబద్ధాలతో నింపబడి ఉంటే నువ్వు దేవుని గృహానికి చేరవు, దేవుని పర్వతానికి ఎక్కలేవు. దేవుని గృహంలోకి వెళ్ళాలన్నా, దేవుని యొక్క పర్వతం ఎక్కాలి అన్నా, ఆత్మీయతలో ఎదుగుదల నీలో కనబడాలన్నా, దేవుని గుడారము సహవాసము అల్లో ఉండాలన్నా కూడా మరి నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, నిజం చెప్పాలి. దేవుని బిడ్డలారా, నిజం చెప్తూ అబద్ధాలు ఆడకుండా యథార్థ హృదయంతో నీతిని అనుసరిస్తున్నప్పుడు దేవుని గృహంలోకి నువ్వు వెళ్తావు, దేవుని పర్వతం పైకి ఎక్కుతావు. ఆలోచించుకోండి, మీ జీవితం ఎలా నడుస్తుంది ప్రతిదినం. మీ జీవితం ఏదో ఒక అవసరతని పట్టించి నీతి తప్పుతా, ఆ తర్వాత యథార్థత లేకుండా, నిజం చెప్పకుండా, ఏదో అలాగా వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్యం అంతా తెలిసినట్టే ఉంటారు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి వాక్యంలో పూర్తిగా వాక్యం మీ జీవితంలో కనపడకుండా వాక్యపు వ్యతిరేకమైన బ్రతుకు నీలో ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తావో నీకు తెలుస్తుందా? అదంతా ప్రేరేపించే శోధకుని దగ్గరికి వెళ్తావు. యథార్థంగా ఉండాలి అంటే ఉండనివ్వదు, నీతిగా బ్రతకాలంటే బ్రతకనివ్వదు, నిజం చెప్పాలి అంటే చెప్పొద్దు అంటది. కానీ అధిగమించే ఆత్మీయ స్థితిలోకి రావాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం నిమిత్తం నిలబడే బిడ్డలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా హింస వచ్చినా, ఇబ్బంది వచ్చినా యథార్థత నేర్చిపెట్టొద్దు, నీతిగా బ్రతకడం నేర్చిపెట్టొద్దు, నిజం చెప్పడం మానొద్దు. అసలు నిలబడండి వాక్యం కోసం. దేవుని యొక్క సహాయం చూడండి, అద్భుత రీతిలో దేవుడు సహాయం చేస్తాడు. ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుని సహాయం లేకపోతే అడుగు కూడా ముందుకు వేయలేం మనం. వాక్యం విన్న తోడనే వాక్య ప్రకారం బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు దేవుని యొక్క సహాయము కూడా మీకు ఎన్నో రెట్లుగా అందించబడుతుంది. కనుక ఈరోజు వింటున్న ఈ వాక్యమును మరల ధ్యానిస్తూ ఈరోజంతా ఈ వాక్యమును మీ జీవితాల్లో కనపరుస్తూ దేవునికి సాక్షులుగా మీరందరూ బ్రతుకుదురు కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తుడా నీకు వందనాలు. ప్రభు విన్న వారి జీవితాల్లో గొప్ప మార్పు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ, నీ దగ్గరికి చేరాలి అంటే ఉండాల్సిన లక్షణాలను నేర్చుకొని అనుసరిస్తూ నీ దగ్గరికి చేరాలనే గొప్ప నిరీక్షణతో నడిపించమని, బలపరచమని, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.